హాయ్ అందరికీ. ఈరోజైతే నా స్టైల్లో కాకరకాయ వెల్లుల్లి కారం మీతో షేర్ చేస్తున్నాను. ఇలా చేసుకొని మీరు బయట 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కర్రీతో రైస్ అంతా తినేసేయచ్చు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఎలా చేయాలో చూసేద్దాం. నేనైతే 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. పిల్లలు తినాలంటే పైన కొంచెం పీల్ చేయండి, లేదంటే నార్మల్గా కట్ చేసుకోండి. కొంచెం సీడ్స్ మందంగా అంటే ముదురుగా ఉంటే తీసేస్తాను నేను, మాకైతే నచ్చదు. లేదంటే మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇంకా ముదురుగా ఉన్నవి తీసేసి ఇలా మీకు నచ్చిన షేప్లో రౌండ్గా అయితే రౌండ్గా, చిన్నగా అయితే చిన్నగా, ఇలా లోపల సీడ్స్ లేతగా ఉంటే డైరెక్ట్గా సీడ్స్ తోటే నేను కట్ చేస్తాను. కొంచెం చిన్నగానే కట్ చేస్తాను. పిల్లలు కూడా 1-2 అలా కొంచెమైనా తినేస్తారని. కాకరకాయ బాడీకి మంచిది, ఒంటికి మంచిది. ఒక 2 ముద్దలు తిన్నా సరిపోతుంది అనేసి ఇంకా ఇందులో అయితే కొంచెం రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసి ఒక 1 అవర్ 2 అవర్ పక్కకు పెట్టండి. వాటర్ అంతా అంటే బయటకు వచ్చేస్తాయి. మంచిగా ఆ చేదు కొద్దిగా అయినా పోతుంది. మీకు కావాల్సినంతసేపు ఇలా మంచిగా చేతితో బాగా ఇలా రబ్ చేయండి. ఆ చేదు అనేది కొద్దిగానే తగ్గిపోతుంది. సో ఇంకా నేను ఒక 1 అవర్ 2 అవర్ తర్వాతకి వాటర్ అంతా తీసేసి నీట్గా వాష్ చేసి తడి లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అంతా ఇంతనే లేదు, కాకరకాయలు మునిగేంత వరకు వేసుకుంటాను నేను. మంచి గోల్డ్ కలర్ రావాలి కొంచెం. ఇదే ఈ రెసిపీ మొత్తంలో కాకరకాయలు వేగడమే అంటే మన గోల్డ్ కలర్ అవ్వడమే ప్రాసెస్. మిగతా అదంతా చాలా త్వరగా అయిపోతాయి. సో ఇంక ఇక్కడైతే నేను కొంచెంగా కాకరకాయలు అన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్, ఇలా గోల్డ్ కలర్ వేంపుకుంటే కూడా చేదు ఉండదండి, అస్సలు ఉండదని చెప్పను. కానీ చాలా వరకు పిల్లలు కూడా తినగలరు, అంత బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇలా గోల్డ్ కలర్ అంతా మనకి కాకరకాయలు వేయించుకున్న తర్వాతకి పక్కన పెట్టేసుకొని నేను 1/2 కేజీకే చేస్తాను ఎప్పుడు కూడా. ఈ సైజు ఆనియన్ ఎంత అంటే అన్నీ వేసుకోవచ్చు మీరు. గ్రేవీ ఎక్కువ రావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఈ క్వాంటిటీతో రావాలంటే ఒక 3 ఆనియన్స్ పెద్ద కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. 2 వెల్లిపాయలు, కొన్ని వెల్లిపాయలు, ఒక గుప్పెడు వెల్లిపాయలు, కట్ చేసుకున్న ఆనియన్, అలాగే కారం మీకు ఎంత స్పైసీ కావాలో ఇక్కడనే కారం యాడ్ చేసుకోండి. జీలకర్ర, నెక్స్ట్ సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర. స్పైసీ మాత్రం మీ ఇష్టము. స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి. మంచిగా మిక్సీ పట్టేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, అలాగే వెల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాలి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకొని మనము ఆనియన్ వెల్లుల్లి ఉంది కదా, అది ఇందులో వేసుకొని ఆయిల్ అంతా పైకి అంటే మనకు ఆ పచ్చి ఇదంతా పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఆయిల్లో సిమ్లో పెట్టండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి స్లోగా. జస్ట్ ఒక 5 to 7 minutes, 5 minutes, అంతకంటే ఎక్కువేం పట్టదు. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాతకి కొంచెం టేస్ట్ చూసుకోండి, ఉప్పు అవి కారం అన్నీ సరిపోయాయా లేదని. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్, మళ్ళీ చేదు ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ కాకరకాయలు కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ధనియా పౌడర్ ఎక్కువ ఏం వేయలేదు, లైట్గా అంతే. దీంట్లో పెద్దగా హడావిడి చేసే ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, కాకపోతే వెల్లిపాయలు, జీలకర్ర మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అంతే. ఇంకా మనము ఆయిల్లో వేంపుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసి సిమ్లోనే ఉండాలి, మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఒక 3 నుంచి 4 minutes ఆయిల్ అంతా బయటకు వచ్చి మనకి ఆ కాకరకాయ ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి అంతే. ఇంకేం అవసరం లేదు. ఇంకా ఇలా మీరు కావాలంటే లెమన్ని పిండేసుకోవచ్చు, అవసరం లేదు. మంచిగా వేగిపోయింది. మనం ఆయిల్లోనే మసాలా అంటే ఆనియన్ పేస్ట్, ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కాబట్టి ఈజీగా బయట మనం లెమన్ వేయకుండా కూడా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వేడి రైస్లో కాస్తంత ఇలా వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయండి.